మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. మన వాళ్ళు చాలామంది ఏంటి బ్రదర్ నువ్వు ఒక్కడే ఎలక్ట్రిక్ ఆటో గురించి ఏమాత్రం కొంచెం కూడా మంచి విషయాలు చెప్పవు, అన్నీ నెగిటివే చెప్పేస్తా అంటావు, కొంచెం కూడా పాజిటివ్ లేదా, దాని గురించి చెప్పచ్చు కదా అని అడిగారు. సరే ఓకే, ఇప్పుడు ఈ వీడియో వచ్చేప్పటి నుంచి టోటల్ ఎలక్ట్రిక్ ఆటోల గురించి వీడియోస్ వస్తాయి చూడండి. దాంట్లో అన్నీ మంచిగా ఉంటుంది, దాదాపు నెగిటివ్ పాయింట్ను టచ్ చేయకుండా చెప్తాను నేను. ఇంతకీ ఈ వీడియో దేనికంటే, నేను మొన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళా. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తా అంటానని చెప్పి షోరూమ్ వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. వాటిలో నెంబర్ 1 వచ్చిందన్న, ఈ 2026 మనం ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసాం, లేకుంటే 2026 ఎండింగ్కి వచ్చేసాం. ఈరోజు బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో రేట్లు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈరోజు కాస్ట్ అయితే ఎలా ఉంది, కానీ డిసెంబర్కి వెళ్ళే కొందికి డిసెంబర్ నెలలో అన్ని కంపెనీసు ఆ కంపెనీల ఆటోల రేట్లు తగ్గిస్తాయి, ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గిస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ 2026 ఆగస్టులో ఉన్నటువంటి రేట్ల గురించి మనం ఒకసారి చూసుకుంటే, ఇది మ్యాక్సిమా జెడ్ బండి కాస్ట్ అయితే 4,45,000 ఉంది. నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటి వాటిని మనకు పోస్టులు ఉంటాయి కదా యూట్యూబ్లో, వీడియోస్ పక్కన పోస్టులు అని చెప్పి సెక్షన్ ఉంటుంది కదా, ఆ పోస్టుల్లో నేను మీకు వీటిని క్లియర్గా ఫోటో తీసి పెడతాను. బజాజ్ వీగో కాస్ట్ వచ్చిందనా అంటే బజాజ్ మీడియం బండి ఎలక్ట్రిక్ తిరుపతిలో కాస్ట్లు నేను చెప్తున్నా. వెహికల్ కాస్ట్ వచ్చిందనా 4,45,000, దాంట్లో డిస్కౌంట్ వచ్చి 15,000 ఇస్తున్నారు. డిస్కౌంట్ 15,000 ఇస్తే ఆ తర్వాత 4,30,000 అయితే వెహికల్ కాస్ట్ పడుతుంది. లోన్ అమౌంట్ వచ్చిందన్న 3,80,000. బజాజ్ మీడియం బండికి 4,30,000 రూపాయలు బండి కాస్ట్ అయితే లోన్ 3,50,000 ఇస్తే డౌన్ పేమెంట్ 80,000 కట్టాలి. ఓకే సరే, ఇది మ్యాక్సిమా జెడ్. తర్వాత మొన్న మన ఫ్రెండ్ ఒక ఆయన అడిగాడు, అన్న ఎలక్ట్రిక్ ఆటోల్లో లగేజీ ఆటోలు కూడా ఉన్నాయా అని అడిగాడు. ఆ లగేజీ ఆటోలు ఉన్నాయా లేదా తెలుసుకుందామని వెళ్ళాను. ఈ వివరాలు వచ్చాయి. నేను వాళ్ళ ఆటోల గురించి అడిగాను, ఏంటి షోరూంలో ఆటోస్ ఏం లేవు అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఆటోలు రావడానికి 15 రోజులు పడుతుంది, కాబట్టి ఆ తర్వాత వచ్చామంటే నువ్వు వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆటోస్ ఫొటోస్ ఏమీ చూపించడం లేదు. తర్వాత లగేజ్ బండి కార్గో, బజాజ్ కార్గో లగేజ్ బండి, దీని కాస్ట్ వచ్చిందనా 5,15,000. దీనికి డిస్కౌంట్గా 10,000 ఇస్తున్నారు. బజాజ్ వీగో లగేజీ ఆటోకి కాస్ట్ 5,15,000 అయితే డిస్కౌంట్ 10,000 ఇస్తే తర్వాత టోటల్గా బండి కాస్ట్ వచ్చిందనా 5,05,000. దీనికి లోన్ అమౌంట్ వచ్చిందనా 4,25,000 లోన్ ఇస్తే 80,000 డౌన్ పేమెంట్. అంటే బజాజ్ మీడియం బండి కొనుక్కోవాలంటే డౌన్ పేమెంట్ 80,000, బజాజ్ లగేజ్ ఆటో తీసుకోవాలంటే డౌన్ పేమెంట్ 80,000. అటు తర్వాత బజాజ్ చిన్న ఆటో కాంపాక్ట్ ఉంది కదా, అది దీని కాస్ట్ 3,85,000. దీనికి కూడా 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. పోతే 3,75,000 అన్నది బజాజ్ చిన్న ఆటో రేటు. దీనికి లోన్ అమౌంట్ 3,15,000 ఇస్తారు. పోతే డౌన్ పేమెంట్ వచ్చిందన్న 60,000. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్. అంటే జనరల్గా మనం కొటేషన్ అడిగితే జనరల్గా ఇంత మటుకు ఇస్తారు. ఒకవేళ మనకు సిబిల్ అదిరిపోయింది అని అనుకుంటే, మొన్న మహేంద్ర ఊడో ఆ ఆటోకి నేను చెప్పాను కదా, సిబిల్ చాలా బాగుంటే
45,000 డౌన్ పేమెంట్ కూడా మేము ఆటో ఇస్తాము అని చెప్పి మహేంద్ర వాళ్ళు చెప్పారు కదా. కాబట్టి ఇవి లేటెస్ట్గా ఆటో వివరాలు. అయితే దీనికి ఎలక్ట్రిక్ ఆటోకు ఇంతకుముందు మన ఫ్రెండ్ ఒక ఆయన అడిగారు, దానికి ఎలాంటి కాగితాలు కావాలి అని చెప్పి అడిగారు. దీంట్లో సంవత్సరం ఎలక్ట్రిక్ ఆటో ఎఫ్సి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎఫ్సి అనేటువంటి సర్టిఫికేట్ లేదు. నో పర్మిట్ అంటే పర్మిట్ అనే అవకాశమే లేదు. పెద్ద సిటీస్లో వాళ్ళ సిటీ పర్మిట్ వల్ల దూరంగా వెళ్ళడానికి వాళ్ళకి ఏమైనా కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ఒకవేళ ఆ పెద్ద సిటీస్ నుంచి బయట వచ్చిందన మనం ఈ ఎలక్ట్రికల్ బండ్లు తీసుకుంటే సరదాగా మనకు ఆంధ్ర ఎంతవరకు ఉందో అంతవరకు హ్యాపీగా ఓ రౌండ్ వేయచ్చు అని నాకు అర్థమైంది. నో పర్మిట్ అని తెలిసిన తర్వాత నో రోడ్ ట్యాక్స్ అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంతకుముందు తీసేశారు, అవి మీకు తెలిసిందే. తర్వాత బండికి బ్యాటరీ వారంటీ 5 సంవత్సరాలు ఇస్తారు, లేకపోతే 1,25,000 కిలోమీటర్లు ఇస్తారు. తర్వాత మోటార్ వారంటీ అని చెప్పి ఉంది. ఈ మోటార్ వారంటీ గురించి అయితే నేను ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలి. ఆడి తర్వాత బోల్ట్ బాక్స్ వచ్చేది ఫ్రీ, 7 ఫ్రీ సర్వీసులు ఉంటాయి అని చెప్పి. ఈ బోల్ట్ బాక్స్ ఏంటి అని చెప్పి చెప్పిందన్న నేను బజాజ్ కంపెనీ వాళ్ళు అడిగా. వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మీరు ఆటోకి ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా, ఛార్జింగ్ వైర్ అయితే జనరల్గా ఇచ్చేస్తాం. ఈ బోల్ట్ బాక్స్ అనేది మీ ఇంటి మీటర్ నుంచి ఆటోకి ఛార్జింగ్ పెట్టడానికి సపరేట్గా ఒక సెటప్ పెడతారు కదా, ఆ సెటప్ను బోల్ట్ బాక్స్ అంటారు. కాబట్టి అది మేము ఫ్రీగా ఇస్తాము, ఫిట్టింగ్ కూడా ఫ్రీ, ఎలాంటి ఛార్జెస్ ఉండవో అని చెప్పి చెప్పారు. ఆడి తర్వాత వాళ్ళు నేను ఒక మాట అడిగా, సరే ఇప్పుడు మేము బాడిగింట్లో ఉన్నాం, బోల్ట్ బాక్స్ ఫిట్ చేయమని చెప్పాము, లేకుంటే ఆటో కొనుక్కున్న తర్వాత మీరే వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే బోల్ట్ బాక్స్ అనేదాన్ని ఛార్జింగ్ పాయింట్ అనుకోవచ్చు. బజాజ్ వాళ్ళే వచ్చారు, నేను ఆటో కొనుక్కున్నా, ఛార్జింగ్ పాయింట్ ఫిట్ చేశారు, ఓకే సంతోషం. ఇప్పుడు నేను వేరే ఇంటికి మారుతున్నా, అప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగా. దానికి వాళ్ళేం చెప్పారంటే, జస్ట్ మీరు మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మేమే మనుషులు పంపిస్తాము, వాళ్ళు మీ పాత ఇంట్లో ఉండేటువంటి బోల్ట్ బాక్స్ను అంటే ఛార్జింగ్ పాయింట్ తీసిందన కొత్త ఇంట్లో నీట్గా ఫిట్ చేయిస్తారు. కానీ ఫస్ట్ ఫిట్టింగ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే నో ఛార్జెస్, డబ్బులేం తీసుకోరు. కానీ రెండోసారి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మార్చాలి అనుకుంటే దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అది ఎంత అన్నది ఆ రోజు వాళ్ళు వచ్చేప్పుడు చెప్తారు అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇది ఓవరాల్గా ఎలక్ట్రిక్ బండి గురించి. ఆడి తర్వాత జనరల్గా లగేజీ ఆటోలకు వచ్చిందన్న రోడ్ ట్యాక్స్ ఉంటుందంట. ఇప్పుడు ఇంతసేపు నేనేం చెప్పాను, చంద్రబాబు నాయుడు ఆటోలకు పైన రోడ్ ట్యాక్స్ తీసేశాడు అని చెప్పాను కదా. కానీ ఆటోలు తీసేసినా సరే లగేజీ ఆటోలకు అయితే రోడ్ ట్యాక్స్ ఉంటుంది అని విన్నా. కానీ బజాజ్ ఎలక్ట్రికల్ లగేజీ ఆటోకి రోడ్ ట్యాక్స్ లేదంట, వాళ్ళు క్లియర్గా చెప్పారు. డీజిల్ ఆటోకి రోడ్ ట్యాక్స్ ఉంటుంది, చిన్న ఆటోకి, ప్యాసింజర్ ఆటోకి, లేకుంటే మీడియం ఆటోకి, అంటే మనుషులు తోలేటువంటి ఆటోలకు రోడ్ ట్యాక్స్ ఉండదు. కానీ లగేజీ తోలేటువంటి డీజిల్ ఆటోకి రోడ్ ట్యాక్స్ ఉంటుంది. కానీ లగేజీ తోలేటువంటి ఎలక్ట్రిక్ ఆటోకి రోడ్ ట్యాక్స్ ఉండదు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది. ఇది ఓవరాల్గా ఎలక్ట్రిక్ ఆటోకు సంబంధించినటువంటి వివరాలు. తర్వాత మిగతా ఏదైనా ఉంటే ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు మైలేజ్ ఎంత వస్తున్నాయి ఏంటి అనేటువంటి ఇంకా అనేకమైన విషయాలు మనం నెక్స్ట్ వీడియోలలో మాట్లాడుకుందాం. ఏదేమైనా ఎలక్ట్రిక్ ఆటోల గురించి, ఆ రేట్ల గురించి మరికొన్ని ఎక్కువ వివరాలు మీరు తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. టోటల్గా వీళ్ళైతే మినిమం 36 నెలలు ఇస్తున్నారు. చిన్న ఆటోకి అయితే 36 నెలలు, నెలకు 12,800 కట్టాలి. ఎలక్ట్రిక్ ఆటో చిన్న ఆటోకి 36 నెలలకు 12,800 కట్టాలి. లగేజీ ఆటోకి 36 నెలలకు 16,800 కట్టాలి. ప్రస్తుతానికి ఈ రెండింటికి మాత్రమే రేట్ వేస్తున్నారు. నాకు తెలిసి దీనికి 12,000 అంటే
ఆల్మోస్ట్ మీడియం బట్టి కూడా ఒక 14 నుంచి 15,000 వరకు నెల ఈఎంఐ కట్టుకోవాల్సి ఉంటుంది. సరే ఓకే, ఈఎంఐ వల్ల మనకేంటి జరిగేటువంటి ఉపయోగాలు, ఎంత మిగులుతుంది, ఎంత పోతుంది, అసలు ఎలక్ట్రిక్ ఆటో లాభమా నష్టమా అనేటువంటి విషయాలు మనం పూర్తి నెగిటివ్ కోణంలో ఇప్పటి వరకు విన్నారు కదా. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలు పూర్తి పాజిటివ్ కోణంలో వింటారు. ఇప్పటివరకు నేను చెప్పాను నెగిటివ్ విషయాలు, వాటిని కట్ చేసి మిగిలిన విషయాలు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. ఏంటి బ్రదర్ నెగిటివ్గానే చెప్తా వచ్చినావు, మళ్ళీ పాజిటివ్గా అంటే ఇప్పటివరకు నెగిటివ్ చెప్పింది సామాన్యమైనటువంటి ఆటో డ్రైవర్, లేకుంటే నాలాంటి ఆటో డ్రైవర్, ఒక 20,000కు 30,000కు గట్టి ఆటో తెచ్చుకుందాం అనుకుంటారు కదా, నాలాంటి ఆటో డ్రైవర్. కానీ కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు 80,000 లక్ష పెట్టగలిగే స్థాయి ఉంటుంది. అలాంటి ఆటో డ్రైవర్ల గురించి కాదు నేను చెప్పింది. ఇప్పటి వరకు సామాన్యుడు బ్రతకడానికి నాకు ఆటో కావాలి అనుకునేటువంటి ఆ సామాన్యుడికి ఎలక్ట్రిక్ ఆటో ఎంత ఉపయోగం అని చెప్పాను. కానీ అది ఉపయోగం లేదురా బాబు ఇలాంటి సామాన్యుడికి అని మీరు విన్నారు కదా. ఇప్పుడు ₹1,00,000 కట్టేటువంటి వాళ్ళకు దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు మీరు ముందు చూస్తారు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.